ప్రియమైన యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు దేశకాల పరిస్థితులకు సంబంధించి కొన్ని వీడియోలు పెట్టదలుచుకున్నాము. ఈరోజు వీడియో ఒక 3 ప్రశ్నలు సంధించబడుతున్నాయి. ఎవరికి అంటే ముస్లింలకు కాదు. 90% ముస్లింలు శాంతియుతమైన జీవితమే కోరుకుంటారు అన్నట్టు. వాళ్ళ దేశభక్తిని శంకించడానికి వీల్లేదు, వాళ్ళ యొక్క కలిసిమెలిసి జీవించే పద్ధతికి శంకించడానికి వీల్లేదు. 90% మంది అలాగే ఉన్నారు. ఇప్పుడు ఒక 10% మంది చాలా అల్లకల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఏదో నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళు ఏమి తెలియనటువంటి వాళ్ళే ఆత్మాహుతి దళాలుగా ఏర్పడి ఉగ్రవాదులుగా ఏర్పడి అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారని అనుకున్నాం. కానీ ఇప్పుడు అట్లా లేదు, చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. జాకిర్ నాయక్ కూడా పెద్ద విద్వాంసుడే, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు పెద్ద విద్వాంసులే, ఇంకా ఎందరెందరో ఉన్నారు అన్నట్టు. మౌలానాలు, ముఫ్తీలు చాలామంది ఉన్నారు అన్నట్టు, పెద్ద పెద్ద వాళ్ళంతా. అయితే సాజిద్ రషీదీ అనేటువంటి పెద్ద మనిషి చాలా టీవీ డిబేట్స్ లోపల వస్తూ ఉంటాడు, ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. చాలా క్లెవర్ ఐక్యూ వాళ్ళు వీళ్ళంతా. చాలామంది ఉన్నారు, ఇట్లా వందల వేల మంది ఉన్నారు అన్నట్టు ఇస్లాం లోపల. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది. అటువంటి మేధావులు ఉన్నారు. 10%, 10% లోపలనే వస్తారు వాళ్ళంతా. ఇంకా వీళ్ళు కూడా పర్వాలేదు, మంచోళ్ళే వీళ్ళంతా అనుకుందాం జరిసేపటికి. ఇక లక్షలకు ఒక్కరు వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఉగ్రవాదులుగా వెళుతూ ఉన్నారు అన్నట్టు. వైట్ కాలర్, ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నాడు, ఒక ఇంజనీర్ ప్రొఫెషన్లో ఉన్నాడు, ఇంకోటి పరిపాలనా విభాగం లోపల ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ ఎవరు శంకించగలుగుతారు? ప్రభుత్వ ఉద్యోగాల లోపల ఉన్నటువంటి వాళ్ళు, దేశ రహస్యాలను ఇతరులకు పంపించేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఎవరు శంకించగలుగుతారు చెప్పండి? అలాంటి పరిస్థితులు ఒక లక్షలకొక్కరు అట్లా వెళుతూ ఉన్నారు. వాళ్ళని ఏ భాష లోపల సంబోధించాలనో తెలియదు. అయితే నా ఈ ప్రశ్నలు 90% ముస్లింలకు కాదు. బయటి ముస్లింలు ఎట్లనో నాకు తెలియదు. నా భారతదేశం లోపల ఉండే ముస్లింలు మాత్రం 90% జీవన స్రవంతిలో కొనసాగాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ రైలు డబ్బాల మాదిరిగానే మిగిలిపోతున్నారు అన్నట్టు. వాళ్ళ అభిప్రాయాలు మంచిగా ఉన్నాయి, వాళ్ళు అన్నీ బాగున్నాయి, కానీ వాళ్ళు రైలు డబ్బాల మాదిరిగానే మిగిలిపోతున్నారు. ఇప్పుడు రైలుకు గూడ్స్ ట్రైన్కు డబ్బాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంజన్ లాకే 10% ఉన్నారు. 10% అని కూడా అనని వీల్లేదు. 10% కూడా రాజకీయ నాయకులే ఉన్నారు. కొంచెం ఉన్మాదంతో మాట్లాడతారు. లక్షకొక్కరు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎట్లున్నాయంటే, ఇంజన్ పట్టీలు తప్పిందంటే డబ్బాలన్నీ బోర్ల పడేటట్లు, ప్యాసింజర్స్కి అంతా దెబ్బ తగిలేటట్లు. ప్యాసింజర్ ట్రైన్కు ఇంజన్ కరెక్ట్ లేకపోతే డబ్బాలు కూడా కరెక్ట్ ఉండయి. వీళ్ళు ఇంజన్లలాకి వచ్చి ఉగ్రవాదులుగా మారి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే వాళ్ళకు నేను సంధించేటువంటి ప్రశ్నలు. ఒకటి, ఇస్లాం అంటే అది విశ్వశాంతి సందేశమా? క్వశ్చన్ మార్క్. పరమత అసహనమా? క్వశ్చన్ మార్క్. హింసావాదమా? ఇస్లాం అంటే అది విశ్వశాంతి సందేశమా? క్వశ్చన్ మార్క్.
పరమత అసహనమా క్వశ్చన్ మార్క్, హింసావాదమా క్వశ్చన్ మార్క్. ఈ 3 ప్రశ్నలు ఇందులోపల సంధించబడతా ఉన్నాయి. హిందీలో మాట్లాడగలుగుతా, కానీ తెలుగు ఛానల్ ఉన్నది కాబట్టి హిందీ యూట్యూబ్ సిస్టమ్ అంగీకరించకపోవచ్చు. అయితే హిందీలో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకు అవసరం లేదంటే, నా మాతృభాషకు సంబంధించినటువంటి వాళ్లకు చాలా విషయాలు తెలియాలి. వాళ్ళకి నా మాతృభాషకు సంబంధించిన వాళ్ళకు నా ధర్మం ఏంటిదో తెలియాలి, ఇతర మతాల సంగతి ఏంటిదో వాళ్ళకు తెలియాలన్నట్టు మొత్తం మీద. ఎందుకంటే చాలా నిద్రాణ స్థితి లోపల ఉన్నది మన కమ్యూనిటీ, అందుకొరకే తెలుగులో పెడుతున్నాయి. మొత్తం మీద విశ్లేషించుకుందాం. ఇస్లాం అంటూనే అమన్ కా పైగాం అంటే శాంతి సందేశం. శాంతి అంటే 1-2 దేశాల్లో కాదు, విశ్వశాంతి సందేశం అనుకున్నారన్నట్టు. మొత్తం ప్రపంచం లోపల శాంతిని స్థాపించడానికి ఇస్లాం మతం పుట్టుకొని వచ్చిందని చెప్పేసి 1450 సంవత్సరాల క్రితమే ఈ నినాదం ప్రకటనలో ఇస్లాం అంటే అమన్ కా పైగాం అంటే శాంతి సందేశం. దాని మీద కొంచెం మనం మాట్లాడదాం. చూడండి, వీళ్ళ సూత్రాలు. ఒక్క అల్లాయే మాకు దేవుడు. మీరు ఏ దేవుళ్ళైనా నమ్ముకోండి, ఎక్కడైనా పోండి, అల్లా అనేటోడే మాకు దేవుడు. ఇతరులు నమ్మే దేన్ని మేము నమ్మము. వేరే వాళ్ళు ఏమన్నా ఎవరన్నా దేవుడు అనుకోండి, ఏమన్నా అనుకోండి, మేము మాత్రం అల్లాను మాత్రమే దేవుడు అనుకుంటాము, వేరే నమ్మము. తర్వాత క్రీస్తు శకము 530లో మక్కా నగరమందు జన్మించిన ప్రవక్త గారు, ముహమ్మద్ ప్రవక్త గారు మాత్రమే మాకు ప్రవక్త. రెండో సూత్రం. మూడో సూత్రము, ముహమ్మద్ ప్రవక్త గారిపై అల్లా ద్వారా దింపబడిన లేదా పంపబడిన ఏదైతే గ్రంథం ఉందో ఒక్క అక్షరం కూడా మార్పు కానిది అయిన అల్ ఖురాన్ను మాత్రమే మాకు అల్లా గ్రంథం, అదే మాకు అల్ ఖురాన్ మాత్రమే మాకు అల్లా గ్రంథము, అదే మాకు రాజ్యాంగము, అదే మాకు సర్వస్వము, అదే మా ఊపిరి. మూడో విశ్వాసం. నాలుగవది, మక్కా కాబా మస్జిద్ ఉంటుంది, అక్కడ మక్కా కాబా మదీనాలు మాత్రమే మాకు అల్లా సూచించిన పుణ్య ప్రదేశాలు. కాబట్టి ఇస్లాంను స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జీవితంలో ఒకసారి అక్కడికి పోవాలనేటువంటి ఒక నియమము ఉంది. ఈ 4 మాత్రమే. దాదాపు ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ 4 చాలు మొత్తం మీద. ఆ తర్వాత ఇది ఈ 4 సూత్రాలను అనుకోవడం మొత్తం మీద దాదాపు మొత్తము ఈ భూగోళంపై ఉన్నటువంటి 200 కోట్ల మొత్తం ప్రపంచంలో గల ముస్లింలు 200 కోట్లు ఉంటారు. వీళ్ళందరూ ఏకగ్రీవంగా నమ్మేవి ఈ 4 అంశాలు. దీనిలో ఏకాభిప్రాయం ఉన్నది, అభిప్రాయ భేదాలు ఏం లేవు. ఏం భేదాలను ముందు వస్తుంది అన్నట్టు ఈ 4 అంశాలు. ఇంకా చాలా చాలా ఉంటాయి, అవన్నీ మనకు వీడియోలో టైం ఎక్కువైపోతాడు, ప్రక్కన పెడదాం అవన్నీ. ఇవి అతి ముఖ్యమైనవి కాబట్టి చాలా బాగున్నాయి. మాకు ఈ 4 చాలా బాగున్నాయి కాబట్టి ఈ విశ్వాసము పట్టుదల అయితే ఈ 200 కోట్ల ముస్లింలోనైనా ఈ 4 సూత్రాలు మొత్తం 200 కోట్ల ముస్లింలు ఏకగ్రీవంగా ఆచరిస్తున్నారు. బాగుంది, పర్వాలేదు. అయితే ఈ 200 కోట్ల ముస్లింలలోనైనా శాంతి ఉందా క్వశ్చన్ అన్నట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో
ఇవి పాత రోజులు కావు. ఒక గమనిక. ఏ మతస్థులైనా ఏది దాచుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా దాగదు. ఎందుకు దాగదంటే మనకు గూగుల్ ప్రపంచం లోపల ఉన్నాము, యూట్యూబ్ ప్రపంచం లోపల ఉన్నాము. చాలా అనువాదాలు కూడా అన్ని గ్రంథాలు అన్ని మత గ్రంథాలు, మన ధర్మ గ్రంథాలు అన్నీ కూడా అనువాదమై రెడీగా ఉన్నాయి. మనం చదివే ఓపిక లేకపోతే యూట్యూబ్ లోపలికి వెళ్ళిపోతే ఏ మతం ఏం చెప్తుంది నెగటివ్ పాజిటివ్ వే లోపల బాహాటంగా ప్రచారం అవుతూ ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఇవన్నీ మాకు తెలిసి వస్తాయి. ప్రపంచం లోపలనే శాంతి స్థాపన చేసేటందుకొరకు వచ్చినటువంటి ఇస్లాం ఈ 200 కోట్లైన రోజు వీళ్ళ లోపలైన శాంతి ఉందా? భారత ముస్లింలకు ఇందులోపల నుంచి మినహాయించాలి. ఎందుకంటే ఇక్కడ బిల్కుల్ శాంతిగానే ఉంటారు. వాళ్ళు వెళ్ళాడతారు 1%, 10%. కానీ మిగతా వాళ్ళంతా ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరు ఏం ప్రశాంతంగా పని చేసుకుంటున్నారో అర్థం కాకొచ్చింది. ఎందుకంటే ఒక యూనివర్సిటీ ఆల్రెడీ ఎండీలు వాళ్ళు ఎంబీబీఎస్ తర్వాత ఎండీ చేసుకున్నారు. మరి ఇటువంటి వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ కాశ్మీర్ నిండా అంతా ఉగ్రముఖం లోపల హైలీ క్వాలిఫైడ్స్ ఉన్నారు అన్నట్టు. అయితే భారత ముస్లింలు ఇందులోపల నుంచి మినహాయించాలి. అంటే 90% ముస్లింలను ఇందులోపల నుంచి మనం మినహాయించాలి. ఎందుకంటే వాళ్ళ దాంట్లోపల ఉంటున్నారు. పాపం వాళ్ళు డబ్బాలు అన్నట్టు, ఇంజన్ ఎక్కడ లేకపోతే అక్కడ ఫత్వాలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద ఉంటాయి, ఇంకా షరియత్ మార్పులు ఏమైనా ఉంటే అవన్నీ అన్నిటికీ ఒబే అయి ఉంటారు వాళ్ళు మొత్తం మీద. తర్వాత 58 ప్రపంచ దేశాల లోపల 58 దేశాలు ఇస్లామిక్ రాజ్యాలుగా ఉన్నాయి. అంటే అక్కడ ఇటువంటి మన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఇటువంటి రాజ్యాంగాలు అక్కడ ఏముండయి. కొంచెం సపోర్ట్గా అవి రాసుకుంటారు. కానీ వాళ్ళ యొక్క రాజ్యాంగం అంతా ఖురాన్ లోపల ఉండే సూత్రాలకు అనుగుణంగానే ఉంటుంది. అక్కడ శిక్షా స్మృతులు, పౌర స్మృతులన్నీ కూడా కొంచెం దానికి వ్యాఖ్యానం మాదిరిగా ఉంచి మొత్తం ఖురానే ఉంటుంది అన్నట్టు మొత్తం. తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘాన్ కూడా ఇస్లామిక్ దేశాలే. మనం అర్థం చేసుకుంటే పక్కన ఉండేటువంటి పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ రాజ్యమే. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఇస్లామిక్ దేశాలే. 58 దేశాలు ఒకే భావజాలపు దేశాలు, అంటే ఇస్లామిక్ ఐడియాలజీ దేశాలు అన్నట్టు. ఒకే గైడ్లైన్లో ఉండే దేశాలు, ఒకటే మార్గదర్శనంలో ఉండే దేశాలు. వీరు శాంతిగా ఉన్నారా? క్వశ్చన్. ప్రపంచం లోపలనే శాంతి స్థాపన అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో అమనక పైగా ఇప్పుడు ఎక్కడైతే రాజ్యాంగమే వాళ్ళ మత గ్రంథం ఉన్నదో అక్కడ వాళ్ళన్నా శాంతిగా ఉన్నారా? ఒక్క భారతదేశపు ముస్లింలు తప్ప. ఎందుకంటే ఏ దేశంలోని అంటే ఇస్లామిక్ దేశాలు ఎన్ని 58 దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు అవి ఖురాన్ రాజ్యాంగం గల దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో కూడా భారత్ ముస్లింలకు ఉన్నటువంటి శాంతి ఏ దేశంలోనూ లేదు. ఆ దేశం లోపల మొత్తం ముస్లిం కంట్రీసే. ఆ తర్వాత అక్కడి రాజ్యాంగం ఖురానే అయినప్పటికైనా కానీ ఎక్కడైతే ఈ భారతదేశం ఉన్నదో ఇక్కడ ఉండేటువంటి ముస్లింలకు ఉండేటువంటి శాంతి ఏ దేశంలోనూ లేదు. ఇంతటి స్వాతంత్రము, ఇంతటి శాంతి, ఎట్లా ఇష్టం వస్తే అట్లా మాట్లాడినా ఏం చేసినా ప్రజాస్వామ్య దేశం ఉన్నది కాబట్టి ప్రాథమిక హక్కులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఇక్కడ దీన్ని ఎవరు నియంత్రించలేరు. ఎవరికి ఏం తోస్తే అది మాట్లాడేటువంటి ఒక స్వాతంత్రము, స్వేచ్ఛ ఇక్కడ ఉన్నది కాబట్టి బ్రతకడానికి కూడా వాళ్ళు ఎందుకు అంత శాంతిగా ఉన్నారంటే వాళ్ళు ఏదో ముస్లింలు అంటే ఏదో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కారు. మన పూర్వీకులే
ఎన్నో అందరు గొప్ప గొప్ప వాళ్ళు కూడా మన పూర్వీకులు కారణాంతరాల వల్ల ఏమో ఎట్లా అయిపోయి మార్పు చెందినప్పుడు ఆ మార్పు చెందడానికి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాదాపు 20 కోట్ల మంది ఎవరైతే మన భారతదేశం లోపల 20 కోట్లకు పైగా జనం ఉందో ఇక్కడ 20-25 కోట్ల వరకు ఎవరైతే జనం ఉన్నారో ఇక్కడ వీళ్ళందరినీ మనము ఎక్కడోళ్ళు అనుకోవడం కాదు. ఇక్కడోళ్ళే, ఈ రక్తం లోపల పుట్టినటువంటి వాళ్ళే, ఈ మట్టి డిఎన్ఏ ఉన్నటువంటి వాళ్ళే, భారతదేశం మట్టి డిఎన్ఏ ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళ మాటే వేరు. ఇక్కడ ఉండే ముస్లింలకు మోర్ దెన్ 50%, 50% పైగా సనాతన ఆచార విచారాలే ఉన్నాయి. వీళ్ళకు సనాతనుల యొక్క ఆచార విచారాలు అవన్నీ ఉన్నాయన్నట్టు మొత్తం 50% పైగా. కాబట్టి ఇక్కడ భారతదేశం లోపల ఉండే ముస్లింలకు ఉండేంత స్వేచ్ఛ, స్వాతంత్రము ఏ దేశం లోపల ఏ ముస్లింలకు కూడా లేదు. అయితే ఈ సత్యాన్ని ఎవరు కూడా కాదనలేరు. కాదంటే రోజు వార్తలు వింటున్నాం, బంగ్లాదేశ్ ఏమైపోతున్నది, ఆఫ్ఘనిస్తాన్ ఏమైపోతున్నది, పాకిస్తాన్ ఏమైపోతున్నది అండి. శాంతి లేదు అక్కడ దేశం లోపల. ఎప్పటి కొట్లాడల చింతలే. ఇస్లామిక్ స్టేట్ అంటది మళ్ళీ. ఎప్పటి కొట్లాడ చింతలే. నంబర్ 1 ఫర్టైల్ ల్యాండ్, ఏకదం సారవంతమైనటువంటి భూమి 40% పోయిందన్నట్టు మొత్తం మీద. జనం ఉండే 30% కూడా లేదు అప్పుడు విభజన టైం లోపల. భూమి 40% పోయింది. ఏకదం ఫర్టైల్ ల్యాండ్, నంబర్ 1 పంటలు పండేటువంటి భూమి అయినప్పటికైనా కానీ చూస్తూ ఉన్నాం అశాంతి అక్కడ ఎట్లా ఉన్నదో. అయితే బంగ్లాదేశ్ లోపల కూడా చూస్తూ ఉన్నాం. అంతా సైనిక పాలన, సైనిక గుప్పిట్ లోపల కూడా ప్రజాస్వామ్యం. ఏది నా రాచరిక వ్యవస్థ లేదు కరెక్ట్ ఆరోగ్యవంతంగా, నా ప్రజాస్వామ్యం లేదు, ఏది లేదన్నాడు. ఇట్లా ఇకపోతే మీకు నబీ ఒక్కడే, కితాబ్ ఒక్కటే, మీ అల్లా ఒక్కడే. ఓకే, ఈ విశ్వాసంలో ప్రళయం వరకు ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండకూడదు. నాకన్నా ముందు వచ్చిన దేవదూతల మాటలు మార్చారు. ముహమ్మద్ ప్రవక్త మాటలు ఇవన్నీ ఒకటే నబీ, ఒకటే కితాబు, ఒకటే అల్లా. ఈ విశ్వాసం మీరు ఉంచండి. ప్రళయం వరకు ఎలాంటి అభిప్రాయ భేదాలు ఈ విశ్వాసం లోపల ఉండకూడదు. నబీ మాట్లాడినట్టు నాకన్నా ముందు వచ్చిన దేవదూతల మాటలు మార్చారు లోకులంతా మొత్తం మీద. వారిని ఎంతగానో కష్టపెట్టినారు. కాబట్టి అలాంటిది ఇప్పుడు జరగకుండా లోకం లోపల సుస్థిరంగా ఈ భావజాలం ఉంచడానికే ఇస్లాం, ఖురాన్, నబీని అల్లా పంపినారు. ఇంకా ప్రళయం వరకు ఈ భూమి మీద ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ఈ విశ్వాసం ఏదైతుందో ఈ ప్రకారంగా మీరు బతకండి. ఎందుకంటే గతం లోపల వచ్చినటువంటి వాళ్ళని మీరు ఇబ్బందులు పెట్టినారు, వాళ్ళ పుస్తకాలను మార్చిండ్రు, ఏమో చేశారు, ఎక్కడో చేశారు. కాబట్టి ఇక ఎలాంటి అవకాశం లేకుండా ప్రళయం వరకు ఒకే రీతిగా కొనసాగేటువంటి పుస్తకమును, ఒక ప్రవక్తను నేను మీ మీద మీ మధ్యలోకి పంపుతున్నా, అతడిపై పుస్తకాన్ని అవతరింపజేస్తున్నా అనేటువంటి మాట మనకు చెప్పబడ్డది అన్నట్టు. కాబట్టి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండడానికి వీల్లేదు అనే ప్రామాణిక వాక్యాలు ఖురాన్ లోపల, హదీజ్ లోపల, సీరత్ లోపల అంటే ఉన్నాయన్నట్టు. వాళ్ళ సాహిత్య గ్రంథాలు ప్రమాణాలు 3. ఖురాన్ అంటే మనకు తెలుసు. హదీజ్ అంటే చాలామందికి తెలియదు. 6 లక్షల హదీజులు ఉన్నాయని చెప్పేసి. హదీజ్ అంటే ప్రవక్త గారు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయనకు దేవుడు ఆవహించి నీకు ఈ లోకపు నబీగా ప్రకటిస్తున్నా అని చెప్పేసి నబువత్ అంటారు దానికి. అంటే దేవుని యొక్క అధికృత వ్యక్తిగా ఆయన 40 సంవత్సరాల వయసు లోపల ప్రకటితమైపోయిన అన్నట్టు. ఆ 40 సంవత్సరాల వయసు నుండి 63 సంవత్సరాల వరకు బతికిండు అన్నట్టు మొత్తం మీద. అంటే ఆయన నబువత్ కాలం 23 సంవత్సరాలు. ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఆవహించేటువంటి వాడు. అప్పుడప్పుడు దేవుడు ఆవహించినప్పుడు వచ్చేటువంటి వాక్యాలన్నీ ఖురాన్ అయిపోయినాయి.
జనరల్గా సామాజిక జీవనం లోపల అందరికీ యోగక్షేమాలు ఆలోచిస్తూ అందరికీ ఒక సన్మార్గం నడిపేటందుకు కొరకు జనరల్గా ఆడిన మాటలన్నీ ప్రతి మాట హదీస్గా మారిపోయింది అన్నట్టు. మనం ప్రతి మాట ఒక ప్రామాణికంగా మారిపోయింది. అవి చాలా ఉన్నాయన్నట్టు. సీరతుల్ నబీ అంటే ఆయన పుట్టినప్పటి నుంచి నబువత్ వచ్చేంత వరకు ఒక చరిత్ర, నబువత్ తర్వాత దేహం చాలించేంత వరకు ఒక చరిత్ర, అది సీరతుల్ నబీ అంటారు అన్నట్టు. ఈ రకంగా ఇస్లాం అనేటువంటిది 3 పుస్తకాల ప్రామాణికతతోనే రాజ్యాలు నడుస్తాయి అన్నట్టు. అందులోపల ఈ ప్రామాణిక వాక్యాలు ఉన్నాయి. ఏం వాక్యాలంటే ఇంతవరకు చెప్పినట్టు, ఇంతవరకు చాలామంది నబీలు ఈ దేశంలో భూమి మీదకి వచ్చిండ్రు. ప్రజలైనటువంటి మీరు అందరి నబీలను కూడా వాళ్ళ పుస్తకాలను మార్చి అవి ఇవి చేసేసిండ్రు. ఇక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చిండు. ఏం నిర్ణయం అంటే వాళ్ళ విశ్వాసం. అది ఏం నిర్ణయం అంటే, ఇప్పుడు నేను చివరి ప్రవక్తను పంపుతున్నా, చివరి గ్రంథాన్ని దింపుతాను, ఆయన మీద ఏదైనా మార్పులు చేర్పులు ఏం లేవు, ఒకే సూత్రం మీద నడవాలని చెప్పేస్తే అట్లా అయిందన్నట్టు. ప్రామాణిక వాక్యాలు సాహిత్యం లోపల ఉన్నాయి. అయినా విచిత్రం ఏమిటిదంటే, ఎంతో కష్టపడి ఆయన ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ప్రస్తుతం ఈ 72 ఫిర్ఖాలుగా విభజింపబడ్డాయి అన్నట్టు. ఫిర్ఖాలు అంటే విభాగాలు. 200 కోట్ల ముస్లింలు, ఈ 72 ఫిర్ఖాలు కూడా విచిత్రం ఏమన్నదంటే, ఈ విభాగాలు కూడా బిల్కుల్ వాళ్ళ నమాజ్ ఒకే రకంగా, వాళ్ళ రోజా ఒకే రకంగా, వాళ్ళ జకాత్ ఒకే రకంగా, వాళ్ళ ఏకదేవ వాదన ఒకే రకంగా, వాళ్ళ హజ్ ఒకే రకంగా. 5 సూత్రాలు ఆయన 5 పిల్లర్స్ అంటారు వీటికి మొత్తం మీద. ఫిర్ఖాలు 72 ఉన్నప్పటికైనా కానీ అందరూ ఒక్కటే ఆచరిస్తారు. అయినా ఫిర్ఖాలుగా విభజింపబడ్డాయి అన్నట్టు. అందరు నమాజ్ ఒకటే రకంగా, అందరు నబీ ఒక్కడే, అందరూ ఖురాన్ నమ్ముతారు, కానీ ఫిర్ఖాలు విభజించబడ్డాయి. ఎట్లా? ఎక్కడ శాంతి ఏది విభజన కాకుండా ఒకే లైన్ మీద నడవమంటే ఫిర్ఖాలు విభజింపబడ్డాయి అన్నట్టు. నబీ గురించి, ఖురాన్ గురించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కూడా ప్రకటించుకుంటారు అన్నట్టు. ఎగ్జాంపుల్గా నబీ ఒప్పనివి, ఖురాన్లో లేనివి ఈ దర్గాలు ఉన్నాయి కదా, దర్గా పరస్తే ఇవి అజ్మీర్ ఉన్నది, గుల్బర్గాలు ఉన్నది, ఇవన్నీ పెద్ద పెద్ద ఊరూర దర్గాలు. ఏదైతే వక్ఫ్ ల్యాండ్ ఉన్నాయి కదా, అన్ని దర్గాల లోపల ఎక్కున్నది. ఆ దర్గా పరస్తి అనేటువంటిది నబీ ఒప్పలేని మాట, ఖురాన్లో లేని మాట. ఈ రకంగా ఈ ఫిర్ఖాలు విభజింపబడి వాళ్ళంతా నబీ గురించి కానీ ఖురాన్ గురించి కానీ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు అంటే ఇవి అన్నట్టు. దర్గా పరస్తి ఇస్లాంకు విరుద్ధమైనటువంటిది అని ఖురాన్ చెప్పి, నబీ చెప్పిండు, కానీ వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయ భేదాలు వేరే వేరే ఉంటాయి మొత్తం మీద. ఆ ఫిర్ఖా గురించి, ఏ ఫిర్ఖా వారు 72 విభాగాలు ఉన్నాయంటే, ఏ ఫిర్ఖా వారు ఏ విభాగం వారు ఆ విభాగం గురించి గొప్పలు చెప్తూ ఉంటారు. మీకు కొన్ని చెప్తా. ఫిర్ఖాలు అంటే 72 ఉన్నాయి. అహ్లే సున్నతుల్ జమాత్, తబ్లీగే జమాత్, జమాతే ఇస్లామీ, ఇట్లా చాలా ఉన్నాయి. 72 ఉన్నాయి మొత్తం మీద. ఏ ఫిర్ఖా వారు ఆ ఫిర్ఖా గురించి గొప్పలు చెప్పుకుంటుంటారు అన్నట్టు. అభిప్రాయ భేదాలు వచ్చేసినాయి. అంతేకాదు ఈ 72 ఫిర్ఖాల వారు కూడా ఒక వాదన, విచిత్రమైన వాదన ఉన్నదన్నట్టు. ఉన్నాయి ఫిర్ఖాల విభాగాలు 72 ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమంటారంటే, ప్రతి ఒక్కరి దగ్గర పోయి మీరు మాట్లాడండి, 72 ఒక ఫిర్ఖాకు సంబంధించినటువంటి వాళ్ళే, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే స్వర్గాన్ని పొందగలుగుతారు, మిగతా వాళ్లకు ఆ యోగం లేదు అని వాదిస్తారు అన్నట్టు. ఈ 72 ఫిర్ఖాల లోపల ప్రతి ఒక్కడు ఇదే వాదన చేస్తే, మరి ఇంతకు మనలాంటి ఆలోచించేటువంటి వాళ్ళు ఏంటిది అని అనుకునేటువంటి వాళ్లకు ఆ స్వర్గంకు మార్గదర్శనం చేసే ఫిర్ఖా ఏది, వర్గం ఏది అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇంతకంటే అభిప్రాయ భేదాలు ఉంటాయిగా. అంటే ఇంతకు
నా ఫిర్ఖానే పోతుంది, నా ఫిర్ఖానే పోతుంది, నా ఫిర్ఖానే పోతుంది అని అంటారు అన్నట్టు. మొత్తం మీద దేవబందీ వీళ్ళందరూ ఉన్నారు. ఇట్లా మరి ఎవరు వాస్తవంగా ఫిర్ఖా ఎక్కడ ఉన్నది, మళ్ళీ దేన్ని నమ్ముకునాలి, ఒకటే అని అందరూ అంటారు అన్నట్టు. ఇటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అంతులేని వింతైన ప్రశ్నలు వేస్తే కూడా దొరకదు అన్నట్టు. ఈ ఒక్క ఫిర్ఖా మాత్రమే, దాన్ని ఆచరించిన వారు మాత్రమే స్వర్గానికి పాత్రులవుతారు, మిగతా వాళ్ళు కారు. ఇవి అభిప్రాయ భేదాలు. దీని లోపల శాంతి కాదు కదా, ఎక్కడ లేని కొట్టాడలు కిరికిర్లు అన్నీ. మొత్తం మీద ప్రతి ఒక్కరు 71 ఫిర్ఖాలు ఉత్తవే, మా ఒక్కటే కరెక్ట్, అది ఏది కరెక్ట్ అనేది ఇంతవరకు తెలియదు అన్నట్టు. ఈ మాటలు ప్రతి ఫిర్ఖా వారు అంటారు. ఇంతకు మనలాంటి వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి, ఏమిటి సమాధానం ఈ అనుమానానికి? ఇక శాంతి, ఇది మీ యొక్క శాంతి సందేశం. ఒక్క దేశం లోపల కూడా శాంతి లేదు. శాంతి ఉన్నది మళ్ళీ భారత ముస్లింల లోపలనే శాంతి ఉన్నది. చూడండి, ఇక్కడ విచిత్రమైన మాట. మేము గుడులను నమ్మము, మేము మూర్తులను నమ్మము, ఇవి ముష్రిక్లు అంటాం, మీరు కాఫీర్లు అంటాము, ఇవన్నీ మా విశ్వాసాలకు విరుద్ధమైనటువంటి, అల్లా ఆగ్రహానికి పాత్రమైనటువంటి ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. కానీ మాతృ హృదయం అనేటువంటిది మళ్ళీ భారతీయుల లోపలనే ఉన్నది. వీళ్ళు పూజించేది రాతి మూర్తులనైనా దాని వెనక ఉండే నేపథ్యం అపారంగా ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు. సరే పక్కకు పెట్టండి. కానీ ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి, పూజిస్తున్నది రాతి విగ్రహాలనని మీరు అంటున్నారు, కానీ మా మనసు చాలా శుతిమెత్తని కోమలమైనటువంటి పూల మాల మాదిరిగా మా మనసు ఉందన్నట్టు. మాతృ హృదయం అంటారు దీనికి. ఎవరు వచ్చినా అందరికీ కూడా ఇక్కడ ఒక షెల్టర్ ఉన్నది అన్నట్టు. ఇది రాళ్లను పూజిస్తున్న కోమల హృదయం ఇది. ఇక రాళ్ల రప్పలను పూజించకుండా మేము ఒకే అల్లాను పూజిస్తామనేటువంటి వాళ్ళు పక్కకున్నారు కదా, చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ లోపల మిగిలిన హిందువులను కొట్టి కొట్టి పంపించిండ్రు, చంపేసిండ్రు, వ్యాగిలు నింపి పంపిండ్రు. ఈ బంగ్లాదేశ్ ఉన్నది మొత్తం మీద 71 లోపల పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు యుద్ధం అయితే మధ్యలో పోయి మనం డబ్బులు కోట్ల ఖర్చు పెట్టి పాకిస్తాన్ చెర లోపల నుంచి బంగ్లాదేశ్ని విడిపించినటువంటి చరిత్ర ప్రపంచం ఇంకా 71 లోపల తెలుసుకొని ఉన్నది. అయినప్పటికైనా కానీ ఆ మూర్ఖులు ఇప్పుడు మనకే వ్యతిరేకం. మన హిందువులను అక్కడ ఇబ్బంది పెట్టడము, ఊచకోత పోయడము, వాళ్ళ స్త్రీలకు రక్షణ లేకుండా పోవడము, ఇది వీళ్ళ శాంతి సందేశం. అంటే ఇట్లా ఉంటుంది. పాకిస్తాన్లో మిగిలిన హిందువులను ఊచకోత, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ, ఇది గంధార్ అంటారు, గంధార్ దేశం అది. మహాభారతం లోపల శకుని అక్కడి నుంచే వచ్చిండు, కుంతి అక్కడి నుంచే వచ్చింది. ఈ రకంగా మొత్తం వ్యాపించిన దేశంలో ఒక హిందూ లేడు ఇప్పుడు మొత్తం. ఈ రకంగా ఎక్కడ పోయినా అశాంతి నడుస్తూ ఉంటుంది. కానీ మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశవాసులకు అశాంతి కలుగుతున్నది అన్నట్టు. మీరు మిగతా ప్రపంచ జనాభా లోపల మిగతా 600 కోట్ల జనం మీతో తృప్తిగా ఉండదు, ఇది పక్కా మాట. ఎక్కడ ఉగ్రమూకల దాడులు జరిగినా ఎవరప్ప ఉగ్రవాదులు అంటే వాళ్ళ పేర్లన్నీ వింటుంటే మళ్ళీ ఈ ఇస్లాం లోపల నుంచే వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి. ఏవో కొన్ని అరాకొర 1% వేరే ఉంటే ఉండవచ్చు. ఎక్కడ పోయినా కానీ ప్రేమను సంపాదించలే. ఇలా మీలోనే శాంతి అనేది లేనప్పుడు ప్రపంచానికి ఎలా శాంతి సందేశం ఇవ్వగలుగుతారు? కాబట్టి ఇస్లాం అమనక పైగామన్న మాట మొత్తం లోతుకు పోయి విశ్లేషిస్తే 1400 సంవత్సరాల చరిత్రను తీస్తే ప్రవక్త పోయిన తర్వాత అన్నీ కొట్టాటలే, అన్ని అశాంతిలే. 4 ఖలీఫాలు కూడా హత్యకు గురైపోయారు అన్నట్టు.
ఎక్కడ కూడా లే. మొహమ్మద్ ప్రవక్త మనమలను కూడా దారుణంగా హతమార్చేసారు. ఏంటిది, ఇది ఎక్కడున్నదా మన జగడం కొట్లాట ఈ రకంగా ఉంది. మొత్తం మీద ఆ 1400 సంవత్సరాల నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఎక్కడ ఎవరు శాంతిగా ఉండనివ్వరు, వాళ్ళు ఉండరు అన్నట్టు. మీలోన మీకే శాంతిని ప్రపంచానికి ఎలా శాంతి సందేశం మీరు పంపగలుగుతారు? కాబట్టి ఇస్లాం అమన్కా పైగామ్ అన్న మాట ప్రాక్టికల్గా చూస్తుంటే నేతి బీరకాయలో నెయ్యిని వెదికినట్లే ఉన్నది. పేరు నేతి బీరకాయలు ఉండేది నెయ్యి కాదు, పేరుకు అమన్కా పైగామ్. వాస్తవంగా ఎక్కడ శాంతి లేదు. శాంతి కావాలంటే మన భారతదేశం లోపలికి రావాలి. రాళ్లను పూజిస్తున్న మా హృదయాలేమో కోమలంగా ఉన్నాయి. రాళ్లను తిరస్కరించే రాతి మూర్తులను తిరస్కరించేటువంటి మీ హృదయాలు రాతి మాదిరిగా ఉన్నాయి అన్నట్టు. కర్కశ హృదయాలు. ఎక్కడ పాకిస్తాన్ లోపల ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అట్లా ఇచ్చేసారు అన్నాడు. రాతి హృదయాలు. కానీ రాళ్లను పూజించే భారతీయులు మల్లెపువ్వు లాంటి హృదయాలు అన్నట్టు. ఇది శాంతి సందేశం. పరమత అసహనం రెండవది. పరమత అసహనం అంటే ఎవరి మతాన్ని స్వీయ ఆచరణ సర్వ ఆదరణ అన్నది సనాతన ధర్మ సూత్రం. ఇక్కడ చూడాలి మొత్తం. స్వీయ ఆచరణ సర్వ ఆదరణ. నా మతాన్ని నేను ఆచరించుకుంటూ, నా ధర్మాన్ని నేను ఆచరించుకుంటూ ఇతరుల ధర్మాన్ని కూడా ఆదరించడం, ఇది సనాతన ధర్మం యొక్క మూల సూత్రం. అర్థమైందా? పరమత సహనం ఎక్కడైనా ఉందంటే సనాతన లోపల తప్ప మరి ఎక్కడ లేదు ఈ ప్రపంచం లోపల. పరమత అసహనం, పరమత సహనం అయితే ఇస్లాం లోపల అస్సలు లేదు. పరమత అసహనము ఇది. సర్వ ఆదరణ, స్వీయ ఆచరణ సర్వ ఆదరణ. నీది నువ్వు చేసుకో, ఇతరులను ఆదరించు. పరమత అసహనం. మీకు మీ మతమే సర్వస్వం. పరమత అసహనం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇది 1400 సంవత్సరాల క్రితమే అబ్రాహం అంతకు పూర్వం నుంచే పరమత అసహనం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. మొత్తం మీద ఏ మతాన్ని సహించేటువంటి లేదు. మీకు మీ మతమే సర్వస్వం. పరమత సహనం, పరమత ఉత్సవాలు, మందిరాలు, పూజలంటే ఎక్కడ లేని అసహనం మీకు. పరమతాలకు స్వర్గంలో స్థానం ఉండదు. స్వర్గం కావాలంటే ఇస్లాం లోపలికి రావాల్సిందే. ఇది మీద అండర్ గ్రౌండ్ ప్రచారం, ఓపెన్ గ్రౌండ్ ప్రచారం అన్నట్టు. ఎక్కడ సహనం ఉన్నది? ఎక్కడ కూడా సహనం లేదన్నట్టు. ఇక పోని మాకైతే విడిచిపెట్టుండి హిందువుల సంగతి పక్కకు పెడదాం. అక్కడ మా గురించి మీకు అసహనం ఉన్నదంటే ఉండనివ్వండి. మా రూట్ మీకు అర్థం కావడానికి వీల్లేదు. అది ఉంటుంది అనుకో. కానీ ఇక్కడ విచిత్రం ఏమన్నదంటే ఒకే అబ్రాహమిక్ ఐడియాలజీ, ఒకే అబ్రాహమిక్ భావజాలం లోపల నుంచి పుట్టిన యహూదీలు, ఇజ్రాయిలీలు అనుకోండి, ఈసాయిలు, క్రైస్తవులు అనుకోండి, వీళ్లకు మీకు అస్సలే గిట్టదు. ఒకే భావజాలం లోపల నుంచి బయటకు వచ్చారు అన్నాడు. ప్రూఫ్ ఏమన్నదంటే యేసుక్రీస్తు గురించి సూర్య మరియం లోపల ఖురాన్లా చాలా గ్రాండ్గా వర్ణించబడ్డది అన్నట్టు యేసుక్రీస్తు గురించి. కానీ ఇప్పుడు క్రైస్తవులకు మీకు అస్సలే పడరాదు. ఇంకా హిందువులు అందరికీ అడ్జస్ట్ అవుతారు కానీ మీరు ఒకరికొకరు అడ్జస్ట్ కారు. పరమత అసహనం. క్రైస్తవులు అంటే వీళ్ళకి అసహనం, వీళ్ళంటే వాళ్ళకి అసహనం. ఇద్దరంటే మనకు సహనం. చూడండి విచిత్రం. వాళ్ళు ఒకరికొకరు అసహనంగా ఉంటారు వాళ్ళు మొత్తం మీద. కానీ ఇద్దరిని మనం సహిస్తా ఉన్నాం ఈ దేశం లోపల. చాలా విచిత్రమైనటువంటి మాట. మీకు అసలే గిట్ట క్రైస్తవులు అంటే. మీరంటే వారికి మీకన్నా ఎక్కువ కోపం. మీరంటే వారికి, వారంటే మీకు ఒకరికొకరు పరస్పరం కోపం అన్నట్టు. అయితే అమెరికా, బ్రిటన్లకు ముస్లిం దేశాలంటే కన్నెర్ర. అస్సలు సహించరు వాళ్ళు. క్రిస్టియన్ ఐడియాలజీతో కూడుకున్న క్రైస్తవ మత పోషకులైన బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు, క్రైస్తవ దేశాలు ఏవైతే ఉన్నాయో కదా, ముస్లిం దేశాలంటే వాళ్ళకు చాలా కన్నెర్రగా చూస్తారు.
ఎక్కడ వీళ్ళ మంచిగా ఉంటే వీళ్ళని కూల్చేయాలనుకుంటారు వాళ్ళు. ఈ ఈ ప్రపంచం లోపల ఈ భావజాలం యొక్క ఘర్షణ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇది 1400 సంవత్సరాల నుంచి కూడా ఇదంతా ఉన్నది. మొత్తం మీద వాళ్ళు కూల్చాలంటారు, మీతో ఆటలాడుకుంటారు. వాళ్ళు ఎంత చేస్తున్నారు, క్రైస్తవులు ఎట్లా చేస్తున్నారంటే మీకు మీ దేశాలకు మీకే జగడం పెట్టేస్తారు. మొన్న పాలస్తీనా ఇజ్రాయెల్ చూడండి, పాలస్తీనాకి ఎన్ని అమ్ముకోవాలన్న అమినేషన్ అంతా అమెరికా బాగా ఉన్నదంతా ఖాళీ చేసుకున్నది. ఇక్కడ ఇజ్రాయెల్కి ఇచ్చింది, అక్కడ పాలస్తీనాకి ఇచ్చేసింది. వాళ్ళు ఉన్నాయన్నీ గిరాకీ తెచ్చుకున్నారు, పాత మూలబడ్డాయని తీసేసారు మొత్తం మీద. అయితే ఆటలాడుకుంటున్నారు. మళ్ళీ జగడం పెట్టేది వాళ్ళే, దాన్ని శాంతింపజేసేది వాళ్ళే. ఇట్లా ముస్లిం కంట్రీస్కు బ్రిటన్, అమెరికా, క్రైస్తవ దేశాలు ఈ రకంగా ఆడుకుంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇజ్రాయెల్ పాలస్తీనా చూసుకోండి మొన్నటిది. గతంలో ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘన్, గతంలో పాక్, బంగ్లాదేశ్ ఏముందంటే ఇట్లానే కొట్టాటలు పెట్టడము, తర్వాత సామరస్యం కుదర్చడం. ఎప్పుడు అంటే వాళ్ళ ఆమినేషన్ మొత్తం అమ్ముకున్న తర్వాత. ఇట్లా ఒకే భావజాలం నుండి పుట్టినటువంటి అబ్రాహిమిక్ ఐడియాలజీ అనేటువంటి ఒక భావజాలం నుండి పుట్టినటువంటి ఈ క్రైస్తవ మతము, ముస్లిం మతం ఏదైతే ఇజ్రాయెల్ యహూదీలు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులంటే మీకు అసహనము, యహూదీలంటే మీకు అసహనము, హిందువులంటే మీకు అసహనం. మీలో మీకే ఘర్షణలు, భావజాల విభేదాలు. మీకు ఎవ్వరన్నా సహనం ఉండదు. పరమతం యొక్క సహనం అస్సలే ఉండదు. పరమత సహనం కావాలంటే మళ్ళీ భారతదేశం లోపల హిందువుల దగ్గరే దొరుకుతుంది అన్నట్టు. అందరినీ కలుపుకొని పోతూ ఉంటాం. ఇక హింసావాదం 4వ క్వశ్చన్ ఇది. ఈ హింసావాదం ఎట్లదంటే ఆలోచనకు ఆస్కారం ఇవ్వరు, ఆవేశంకు ఎక్కువ ముంగడికి వస్తుంది అన్నట్టు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, ఆగ్రహం ఎక్కువ. దాని పరిణామంగా ఇక ఏదో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ మళ్ళీ లక్షలకు ఒక్కడాడే మాటలే, అందరికీ వర్తించే ఇవన్నీ. ఏమంటారు, మాటి జర్ర ఏమన్నా అటువంటిది ఏమన్నా అనుకోకుండా జరిగిందో మానవ సమాజం అని జరుగుతూ ఉంటుంది అన్నాడు. సర్తన్ సే జుదా అని కత్తులు తీసుకొని బయటికి రావడము. ఇది ఏమన్నది హింసావాదం కాకపోతే ఏముంది ఇది మొత్తం మీద. పహల్గాం లోపల హింస, 1000 కేసెస్ ప్రపంచం నిండా హింస. కత్తులతోనే ఏం సాధించగలుగుతాము? సర్తన్ సే జుదా ఈ నినాదం హింసావాదం యొక్క పరాకాష్ఠన కాదా మీరే అర్థం చేసుకోండి. కాబట్టి మాకు తెలిసినంత మట్టుకు ఈ ప్రశ్నలు మేము ఇస్లాం అంటే అది విశ్వశాంతి సందేశమా? విశ్వంలో మీరున్న దగ్గర ఎక్కడ కూడా శాంతి లేదు. పరమత అసహనమా? బిల్కుల్ మీకు ఇతర మతాలంటే అసలు గిట్టదు. హింసావాదమా? ఎక్కడ చూసినా ఉగ్రవాదం అనేటువంటిది హింసావాదము. అందులోపల ఎవరు బయటపడుతున్నారో అది అందరికీ ప్రపంచానికి తెలుసు, మేము చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి నా మనవి ఏంటిదంటే కాలము చెల్లిన భావజాలం నుండి మీరు బయటికి రండి. కాలం చెల్లిన భావజాలం కూడా కొన్ని టైం లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు అవుట్డేటెడ్ క్యాప్సిల్ అంటారు కదా, ఆ డేట్ అయిపోయిందంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మొత్తం మీద. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే ఆ మందు తీసి పక్కకు పెట్టవలసిందే. అట్లాగే మన భావజాలాల లోపల అలాంటి కాలం చెల్లినటువంటి భావజాలాలు ఏమైనా ఉంటే వాటి లోపల నుంచి బయటికి రావాల్సిందే. విశ్వమానవ ప్రేమ సోదరభావం పెంచుకోండి. విశ్వమానవులందరూ ఒకే కుటుంబీకులు, అందరి యజమాని ఆ ఒకే దేవుడు. అందరి జీవధర్మాలు ఒకే విధంగా ఉన్నాయి. అందరి ఎడ ప్రకృతి ధర్మం ఒక్కటే. దేవుని ఇప్పుడు చూడండి, ఇక్కడ విచిత్రం ఏమన్నదంటే ముఖ్యమైన విషయము,
సృష్టి ఈ ప్రకృతి అనేది అందరికీ ఒకే విధంగా వర్తిస్తున్నది. గాలి అందరు పీల్చుకోవాల్సిందే, నీరు అందరు త్రాగవలసిందే, అన్నం అందరు తినవలసిందే, సూర్యరశ్మి అందరు గ్రహించవలసిందే. ఇట్లా ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో కదా, మతాల ముద్రలతో సంబంధం లేకుండా ప్రకృతి అందరికీ సమానంగా వర్తిస్తూ ఉన్నది. అయిందా? జీవధర్మాలు అందరి ఒకటే ఉన్నాయి. అందరి ముక్కులు ఉండాలనే ఉన్నాయి, అందరి చెవులు ఉండాలని, అందరి మనసు ఎట్టు ఉండాలని అట్లనే అందరి మొత్తం దేహ ధర్మాలు ఒకే రకంగా ఉన్నాయన్నట్టు. చావు పుట్టుకలు దేహధర్మాలు ఒకే రకంగా ఉన్నాయన్నట్టు. దేహధర్మాలు అంటే జీవధర్మాలు, దేహధర్మాలు, ప్రకృతి ధర్మాలు అందరివి కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఈ రకంగా ఉన్నప్పుడు ఆ ఒకే దేవుడు అందరికీ అతడే దేవుడు కాబట్టి ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి అన్నప్పుడు దేవుడు ఒకరికొక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా ఎట్లా ఉంటాడు? దేవుడు ఉండడానికి వీల్లేదు. నీకొకటి చెప్పి నాకొకటి చెప్తే దేవుడే కాడు. కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం. నీ గ్రంథం లోపల ఒక మాట చెప్పి దానికి విరుద్ధమైన మాట నా గ్రంథంలో చెప్తే మరి నా గ్రంథంలో చెప్పింది అబద్ధమా, నీ గ్రంథంలో చెప్పింది అబద్ధమా? అట్లా ఉండయి ఎప్పుడు కూడా. ఎట్లయితే జీవధర్మాలు, దేహధర్మాలు, ప్రకృతి ధర్మాల లోపల ఎలాంటి మార్పు లేకుండా సృష్టి కొనసాగుతూ ఉందో, దేవుని ధర్మం కూడా ఒక్కటే, దేవుడు ఒక్కడే, వాని యొక్క స్వరూప స్వభావం ఒక్కటే. ఇట్లా ఒకరికొకరు దూషించుకునేటట్లా, నిందించుకునేటట్లా అట్లా దేవుని యొక్క తత్వం లేదు. అదేమిటిదో తెలుసుకోవాలి. దేవుడు ఒక నిరాకార స్వరూపుడు కాబట్టి ఎవనికి ఏది దోస్తే అదే మాట్లాడి ఇది దేవుడు దేవుడు అనడము ఒక మూర్ఖపు వాదం. వాస్తవంగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క స్వరూప స్వభావము జాత్ అంటారు అన్నాడు. జాత్ దేవుని యొక్క స్వరూప స్వభావము ఎట్లా ఉందో అట్లాగే మనం అనుభవం లోపల తెచ్చుకొని పరస్పర ప్రేమ ఆప్యాయత నుండి ఉండవలసిందే. అనంత కరుణామయుడు దేవుడు కాబట్టి కరుణ లేని హృదయము అది దేవుని హృదయం కాదు. వాడు అనంత కరుణామయుడు అయినప్పుడు మన లోపల కరుణ అనేది ఉండాలి. అందరికీ ఒకటే దేవుడు. మానవత్వం అనేది అసలు సిసలైన ధర్మం అన్నట్టు. నువ్వు ఎన్నన్నా ధర్మాలు పాటించు, మానవత్వం లేకపోతే అది ధర్మమే కాదు. దాన్ని ఆ మానవత్వాన్ని అందరం పెంచుకుందాం, సుఖంగా జీవించుదాం. నేను ఎందుకు ఈ వీడియోలు పెడుతున్నా తెలుసా? నేను సమర్పించినటువంటి థీసిస్ ఏవైతే ఉన్నాయి కదా, నాకు వరల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ దాని కేంద్ర కార్యాలయం న్యూయార్క్ లోపల ఉంది. నేను పిహెచ్డి డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ కొరకు నేను ప్రయత్నిస్తే వాళ్ళు చాలా ఇమీడియట్గా నా థీసిస్ అని ఇలాంటివన్నీ చూసి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు అన్నట్టు. ఢిల్లీ పోయి తెచ్చుకున్నాము. ఆ డాక్టరేట్ పత్రం లోపల ఏముంది, ఆ సర్టిఫికెట్ లోపల అంటే ఈ మత సామరస్యము అనేటువంటిది ఉన్నదన్నట్టు. మత సామరస్యం కొరకు మేము పాటుపడుతున్నాము కాబట్టి మాకు గౌరవ డాక్టరేట్ వచ్చింది. కాబట్టి మా ధర్మం ఏమున్నది ఇప్పుడు? అన్నీ కూడా మత సామరస్యంకు విఘాతం కలిగించే భావజాలాన్ని తూర్పారబట్టడము, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంచడమే మా కర్తవ్యము. మాకు డాక్టరేట్ ఇచ్చినటువంటి వాళ్లకు మేము జవాబుదారీగా ఉండాలంటే నేను ఏ ధర్మంలో పుట్టినో ఆ ధర్మం లోపల ఉండే అవలక్షణాలు కూడా నేను సహించా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది విశ్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైక కుటుంబ భావన పెరగాలంటే మత ఛాందసవాదం ఏదైతుందో ఇంతవరకు చెప్పినట్టు కాలం చెల్లినటువంటి భావజాలాల లోపల నుంచి మనం బయటపడితేనే అంతా బాగుంటాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, జనం వరకు తీసుకొని పోండి, సోదర భావాన్ని పెంపొందించండి. సోదర భావానికి ఆటంకపరిచే ఏ సూత్రాలైనా పక్కకు పెట్టవలసిందే మనము.
వసుధైక కుటుంబ భావనకు అడ్డు తగిలేటువంటి ఏ సూత్రాలైనా అవి మనము పక్కకు పెట్టవలసిందే. మహోన్నత మానవీయ విలువలకు ఏ సూత్రాలు అడ్డం వస్తుంటే వాటిని మనం పక్కకు పెట్టవలసిందే. కాబట్టి ఇలా మనం కొనసాగి ముందుకు పోవాలనేది మా అభిప్రాయం. ధన్యవాదాలు.